ఏడికెళ్ళి అయితారా రే బాబు ఇలా గ్రాండ్ గా చేయాలి 2016 రూపాయలు ఇచ్చి పోయి నుంచి ఇగో నేను వచ్చినాక రాస్తా రాయనంటే వచ్చినాక రాస్తా ఇప్పుడు అర్జెంట్ ఉంది పోవాలి మామ అర్థం చేసుకోను గో చిట్టమ్మ కదా అర్థం ముంగ జాన అమ్మగా చెప్పకరా పోయినసారి ఇట్లా అన్నాను ఆగుండ్రిరా ఆగుండ్రి కొమరక్క టీవీలో వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా బిడ్డ. తప్పకుండా స్టార్ మనీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన్ని కూడా సపోర్ట్ చేయండి. ఏం చూస్తున్నావు నా పోంపానా? అరే రాగో పోయినసారి లడ్డు ఎవరు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, ఇప్పుడు వసూలు చేయాలి, ఎన్ని వచ్చేటివన్నీ చూసుకోవాలి. అవత లెక్క పోయినసారి కొమరాకి తీసుకుంది 1,00,000 రూపాయలు. సరిపోవా 1,00,000 రూపాయలు? ఏడికెళ్ళి అయితారా రే బాబు ఇలా గ్రాండ్ గా చేయాలి 5 లక్షలు ఖర్చు పెట్టాలి. సరే గ్రాండ్ చేద్దామంటే కంపెనీలకు పంపా. మరి ఏ కంపెనీలకు? ఎన్ని కంపెనీలు ఇవ్వండి? 8 కంపెనీలు ఉన్నాయి. కంపెనీలో పోతే ఏమిస్తారా పాపం వాళ్ళు రోడ్ కాడ నిర్వహణ వసూలు చేద్దాం. రోడ్డు మీద? అవును. ఏమన్నా మంచోడు పోతాడు చెడ్డోడు పోతాడు, ఎంతో మంది పోతాడు, ఏమన్నా గడబడ అవుతుంది అన్నాడు. మళ్ళీ మంచోడు చెడ్డోళ్ళ కోసమే మనం చేసేది. పుణ్యం అందరికి దక్కాల ఉద్దేశంతో మనం పైసలు వసూలు చేస్తాం. తెలుసా అది నీకు? మనం తిననీకేనా? అందరికి పుణ్యం కలగాలనే చేస్తారు ప్రతి కార్యక్రమం. ఏమన్నా గొడవడ అనుకో గొడవ అయింది అనుకో, నువ్వు 4 ముంగల మరి ఆటప్పుడు నువ్వు చెప్పలేం పక్క పోతాను. అట్లా పోతావు, అన్నిటికి నిలబడాలి. నువ్వు నేను ముంగలు ఉంటారా బాబు గిట్లా, మీరు నా ఎన్నుకుంటుండి. भाई ठहरो, उनको कहीं बिठाना, गणेश को कहीं बिठाना, उतना बड़ा गणेश बिठाना कहीं को, परेशान होना कहीं को। गणपति के नादू अपना इल्लू है, इल्लू बिठाएंगे, नवरात्रि मनाएंगे, 10 लाख నన్ను కూర్చోబెడతానంటే ఏంది? వామ్మో ఆ 9 రోజులు నేను కూర్చుంటానా? నన్ను కూర్చోబెట్టేదానికంటే దేవుడిని తెచ్చి కూర్చోబెడితే లోకానికి మొత్తం పుణ్యం వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది. लोकान पुण्यम क्या ना को मेरे एक पुण्यम रहता बस से मेरे को बोला क्या बोला मैं सोदीबो को बोला मेरे सोदीबो को बोलता ऐसे बात नहीं चलते मेरे सामने। अब इसी वक्त इस टाइम पे 10 लाख फेंक के बात करूंगा। क्या कंगन दो, जंदरी दो, फूल चमकी दो, क्या दो तुझे? बोलो। एक नहीं दो, 10 लाख फेंक दूंगा, 20 करोड़ तक फेंक दूंगा। क्या समझ रहे तुम? इतना बड़ा गणेश को लाऊंगा, क्या समझ रहे आप? मेघ सोदी बोलते, मेघ सोदी बनाते, क्या समझ रहे? किससे बात कर रहे हैं आप? क्या तरीका है आपका? ये बात करने तरीका है? बड़े आदमी हैं आप। ఎందుకు రామన్న ఎగిరేగి పెడుతున్నావు? అంత రోల్డ్ గోల్డ్ పెట్టుకొని ఎవరిని తనలు నిలిపితాం అనుకుంటున్నావు? మా అక్కకి ఇచ్చిన కూడా రోల్డ్ గోల్డ్ లేదానే? మీ అక్కకి ఇచ్చిన రోల్డ్ గోల్డ్ కానీ మీ అక్క అవసరం దగ్గర పోయి అమ్మి తను తినేస్తాను, నాకేమి ఇల్లు. పైసలు ఇస్తావా చెందకు వస్తావా? ఏ నై బాబా మై भी चंदा वसूल करता, चलो चंदा वसूल करता मैं भी. మెల్ల 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 రండి. ए चंदा वसूल करेंगे, चलो बाबा, चलो 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 चलो. मैं मंडे लेके जा रहा. जय बोलो गणेश महाराज की. हमारा भोनी अच्छा हो रहा है. ఏమైంది సపోర్ట్ చేయరు ఎవరు? కళ్ళగనికి వచ్చిన ఆరు ए बाबा रुक जाओ बाबा, प्लीज बाबा रुक जाओ बाबा, मेरे पास रुक जाओ बाबा. శరీరం మనమడు కదా అన్న, మల్లేష్ కొడుకు వాడు మస్తు పైసలు మననే దొంగలాడు శరీరంలా. అట్లయితే గట్టి వసూలు చేద్దాం మంచిగా. చిన్న 2,000 పైసలు లేవు. అమ్మ బాబాయ్ లేవంటే ఎట్లా నాన్న? అన్ని కానీ పైసలు పెట్టుకొని ఈ 2,000 పైసలు లేవు. తిన్నిగా చాక్లెట్లు లేవు, తిన్నిగా చాక్లెట్లు లేవు, తిన్నికే చాక్లెట్లు పైసలు చాక్లెట్ పైసలే లేవు. ఏమో మీ తాత గారు తీసుకుంటలేవు? తీసుకుంటలే. ఎందుకు ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? నేను అడిగాను కాబట్టి. అదంతా మాకు అనవసరం, చిన్న మాత్రం కావాలి. చిన్నపిల్లలు దగ్గర పైసలు అడగని తెలియదు. చిన్న పిల్లగాడవా నువ్వు? ఇంత పెద్ద బుల్లెట్ నడుపుతున్నావు, చిన్న పిల్లగాడవా నువ్వు? చెప్పనీకి నా జనాలు ఉండాలి. అలా అంటే 2,000 పైసలు రాస్తావా రాయవా మర్యాదగా? రాయా. సరే సర్లే. ఎందుకు రాయవు? పైసలు లేవు. పైసలు మీ తాతలు మస్తున్నాయి పైసలు. వచ్చి తీసుకో. అవు మీ తాత ఇస్తాడు బాగానే, మీ తాత ఇస్తాడు, మల్లేష్ ఇస్తాడు, మల్లేష్ కొడుకు ఇస్తాడు. మీరు ఎంత పీసాల్సి నాకు తెలియదారా? పైసలు ఇవ్వరా? తీసుకో దాని మందం. నేను కూడా దేవునికి పైసలు వసూలు చేస్తాను. ఎవరు దాని ఇస్తావు? మీ దగ్గర దాని అడుగు చేదా దాని అందరు బండ్లు అన్నప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ వస్తాయి. ఇప్పుడు బండ్లకి అది పెట్టచ్చు. అరే ఎలా మందం ఏను లేకుంటూ మీరు ఏం తీసుకొచ్చింది ఇంతకు?
మేము పిల్లలందరూ కలిసి పెద్ద పబ్బులు వేసినాం కట్టెలు చెట్టు వచ్చినాం అందరము. మీరేం తెచ్చినరా? నువ్వు చేయాలంటే కట్టెలు పుల్లలు రాళ్ళు రప్పలు నువ్వు పెట్టుకుంటావు, మాకేం అవసరం? ఇద్దరు దూడ లాగుతాం రోడ్డు మీద నిల్చున్న తల్లి గోడ లాగుంటాం మేము. ఏమనుకుంటున్నావు? అవునా? ఆపపోతే చెప్తాం మీ సంగతి. అన్ని ఆపుతాం. ఏమన్నా అన్ని ఆపుతాం, అందరికి చూస్తాం, అన్ని వసూలు చేస్తాం. చందా వసూలు చేస్తున్నాం. గణేష్ పండుగ ఉంది. పైసలు లేదు, నా తాన మందు ఉంది. అది నా తాన కోటది ఉంది. అంటే తాగేసాయి. అయితే కానీ పో. ఏదో ఒకటి వచ్చింది పట్టు. నైట్ మన దాత అవసరం వస్తుంది. చలో బాబు చలో. నెక్స్ట్ సార్ బండి ఆపు సారు. సార్ బండి ఆపు సారు. సార్ బండి ఆపు. పుణ్యం అయితే సారు. గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉన్నది, పోయిల పే కూడా ఉంది. వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా అన్ని పైలు ఉన్నాయి. దాని 10 నెంబర్లు కూడా ఉన్నాయి. ఎన్ని స్కాన్లు కావాలంటే అన్ని స్కాన్లు ఉన్నాయి, అన్ని స్క్రాచ్లు ఉన్నాయి. మేము దేవుని కోసం వసూలు చేస్తున్నాము. మంచిదేనే, మా తాన గూగుల్ పే ఉంది. నెంబర్ చెప్తారా? ఆపద ఉంటది, జర అవి ఉంటాయి, జర తొందర ఏదో పని మీద వచ్చినామా నా జర పోని. నువ్వు ఇంటికి రా, నీకేం కావాలో నేను చూసుకుంటా. అట్లానేం కాదు, ఇంటికే వస్తాం అనుకున్నా కానీ నువ్వు సడల్గా వచ్చేసినావు కాబట్టి అడుగుతున్నాం. ఆపద ఉన్నది, జర ఆపద మీద పోతుంటాను రోడ్ మీద. ప్రస్తుతానికి పైసలు పెట్టుకొని రాలేదన్నమాట. చెవులు ఏం పెట్టుకొని వస్తాం? కావాలంటే గూగుల్ పేలు ఉన్నాయి. मेरे पास बहुत कुछ बड़ा स्कैनर है, फोन पे चलता, गूगल पे चलता, हर कुछ चलता. आप मानने को लिए तैयार है? मैं मानने लगाने के तैयार हूँ. आप डालो बाबा. గోపాలన్న रुक रे बाबा, रुक रे बाबा. हम लोग चंदा वसूल कर रहे बाबा. तेरे पास पैसा नहीं है, गाड़ी है, घूमने का से पेट्रोल है, पोटी के लिए शिकार करने का से गाड़ी है. मैं गाड़ी चाबी नहीं. अरे काई को ले रहा चंदा दियो, गाड़ी लेके जाओ. ఏం అర్జెంట్ పని ఉందిరా మీకు? పోరీల కాడ పోతున్నారు, అర్జెంట్ పని అంటున్నారు. రోజు చూస్తుంది కథలు నాటకాలు పడకండి. ఫస్ట్ మర్యాద చెప్తున్నా, చంద పైసలు 2000 ఇస్తాను. కొడతానా కాదు, మర్యాద అడిగినప్పుడు ఫస్ట్ పైలు ఇవ్వకపోతే మాట మంచిగా ఉండదు. లోపల తీసుకురా. అబ్బా మై గిర్ గయా. లేవు తాళమి तालब नहीं था बाबा मैं. अरे जाना कहाँ जाना? किसके पास जाना? किधर जाना आप लोग? नहीं मान बाबा. तालमी क्या तालन देना रे बाबा? पहले चंदा पैसे दो तुम लोग. पैसा लेके నువ్వు పెట్టినావా మధ్యలో అయ్యానికే? అట్లా బాబా మీ తాళం से मैं తీసుకోండి. మళ్ళీ ఇదే రోడ్లో వస్తాం, మళ్ళా కనిపిస్తే మంచిగా ఉండదు. ఏ చందా దేదో బాబా. పైకా కరు బెట్టు. అరే అడుగు. సురేష్ బాబా. అరే అల్లుడు, తెల్ల బట్ట వేసుకున్నావు, మీ చెల్లెలకి వేసుకుని ఆడుకోతున్నారా? షాద్నర్ కొద్దిగా పని ఉంది, అర్జెంట్ ఉంది జర. పోదు కానీ చంద పైసలు చందన లేదు మామ, మళ్ళీ వచ్చి రాస్తా. ఇచ్చే పోవాలి. ఏమన్నా అల్లుడు, ఇవాళ ఇచ్చే పోవాలి. అన్న కొడుకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ నేను పోవాలి జర. సరే నాయన, పొద్దుగాల సంతీరికి 3 వేల చేయవాడు చందల. ఏ గడిగల స్టార్ట్ చేసిన మా గుడ్డ గోపాలన్న ఒక్కరు మామ జర అర్థం చేసుకో మామ. అరే ఒకరు అమ్మమ్మ చనిపోయిన ఆర్డర్, ఒకరు మా తాత చనిపోయిన ఆర్డర్, ఒకరు మా ముత్తాత చనిపోయిన ఆర్డర్, మా అన్న చనిపోయిన ఆర్డర్, మా పెద్దమ్మ చనిపోయిన ఆర్డర్, మా వదిన చనిపోయిన ఆర్డర్, మా మర్దన ఆర్డర్, మా మేనత్త అందరు చచ్చిపోతున్నారా? ఇలా అర్థం చేసుకోండి. ఎందుకు అట్లా చేస్తారు మీరు? ఇప్పుడు చందా ఇయ్యాలి, మేము తీసుకోవాలి. మామ అయ్యో అన్న కొడుకు హాస్పిటల్ ఉంది మామ. అరే దునియా ఉన్నాడా బాయ్? 2016 రూపాయలు ఇచ్చిపోయి నుంచి మామ. ఇగో నేను వచ్చినాక రాస్తా, రాయనంటలేదు, వచ్చినాక రాస్తా. ఇప్పుడు అర్జెంట్ ఉంది, పోవాలి మామ, అర్థం చేసుకోను. ఇగో చిట్టమ్మ కదా, అమ్మ చెప్పకరా. పోయినసారి ఇట్లా అన్నాను.
పోయినసారి తీసుకోండి మామ ఈసారి అర్జెంట్ ఉందని చెప్తాను. నేను అర్జెంట్ అన్నా ఇడవను, నువ్వు కింద వాడి ఆ బర్ర వాడికి పొలానా ఇడవను. పోనీ ఎవరిని ఆపుతున్నావు? ఏం చూసుకొని ఆపుతున్నావు? ఎవరు అనుకుంటున్నావు? మందని చెప్పు. ఏమనుకుంటున్నావు? అబ్బా మామ ఇగో మామ వచ్చిన అరే తాంచేనా మామ తాంచేయి మామ అర్థం చేసుకో. అర్థం చేసుకో. చేస్తే నాకేం భయం కాదు. వెళ్ళనా పంపి అన్న అర్థం చేసుకో. మీరన్నా అర్థం చేసుకో. నాకంటే తెలియలేదు, నువ్వన్నా అర్థం చేసుకోవా? నీకు ఫోన్ వచ్చిందిగా నీకు గిట్టంగా అర్థం చేసుకోవాలిగా ఇంతనన్నా. రామన్న ఏంది రామన్న ఆడ యాక్సిడెంట్ అయ్యి అర్జెంట్ అంటే పండుగకు పోయి వస్తా అంటే బండి ఆపి నువ్వు ఓనిత్తలేవు. ఆడ సీరియస్గా ఉంది. అవునా అమ్మా? చందాలు అడిగితే ఇంటికి వచ్చి అడగాలి కదా. నా రోడ్డు మీద అడిగితే ఆపతికి సంపతికి పోయేటోడు ఉంటాడు. ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది మా అన్న కొడుక్కి. అరే బుజ్జి మస్తు చూసినా మొగలు చదవకపోతే ఆడలు ముంగలేసి మాట్లాడిస్తాను. సరే తాళం ఏ పోతాము తొందరగా. ఫస్ట్ పలిగిరా తాన్ చేయి మామ అర్థం చేసుకో. సురేష్ పైసలు ఇష్ట కాదా? ఎవరు పోగలుగుతున్నావు? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కదా. ఏం వెళ్ళన్నా నువ్వు ఇట్లా తయారై నువ్వు ఇచ్చిపో పైసలు. తీరా ఫస్ట్ నాన్ననే మళ్ళీ ఏంది మామ ఆపద్దెలు సాపద్దెలు ఏంది అట్లా మాట్లాడుతారు మీరు? అర్థం కాదు. రోడ్ మీద పట్టుకోండి. ఏం కాలేదు, నువ్వు పైలు ఇస్తే పోయి సపరేట్ ఉంటాను చెప్పినారు ఏం కాలే అని. ఆపద్దెలు సాపద్దెలు మంచిగా పోతే రోడ్ మీద ఆపి కథలు పడుతురు. భగవంతుని పేరు మీద పైసలు అడుగుతాను మేము. అరే భగవంతునికి నేను రాస్తారా నాన్న? రానంటలే పొద్దుకి వచ్చి రాస్తా, నాకు అర్జెంట్ ఆపతుంది. పైసలు ఇచ్చిపో. మంచి పని ఇష్టం. ఇగో వెళ్ళనా మంచి చెప్తాను ఇప్పుడు. ఒక్కొక్క ₹1,00,000 వసూలు చేసా కొడుకులారా. మంచి మర్యాదతో చెప్తున్నా. ఇప్పుడు తమాషాలు చేస్తున్నా రోడ్ మీద ఆపే. ఏం బాబాయ్ నువ్వు ఇట్లా తమాషాలు చేస్తున్నావా? నీకు తెలియదా? బుజ్జి నువ్వు ఎక్కువ నీ అమ్మాయి కొడుకుల పని చెప్తా. నువ్వు రోడ్ మీద ఆపి నువ్వు కథలు చదువుతున్నావా? కొడుకులారా వచ్చినాక చెప్తా మీ పని. లాంగా కొడుకులారా బండి దరిద్రం కొడుకులారా. కొడుకులా మీ పని చెప్తా వచ్చినాక లాంగా కొడుకులా. హలో ఏంది? గణేష్ కోసం చందా వస్తుంది. గణేష్ పైసలు ఇయ్యి చందా. ఇప్పుడు ఇది మా ఓనర్ కార్, ఇది నా కార్ కాదన్న. కార్ వేసుకుని వస్తున్నావు, పైసలు లేవా? లేవు, ఇది మా ఓనర్ది కారు. అరే నాయన మస్తు చూస్తున్నావు పొద్దుగాల. ఎన్ని కాళ్ళు వదిలే చెప్పు. ये डायलॉग 10 दिन से 10 आदमी बोल रहे हमारे सामने, रोज 10 आदमी बोल रहे मालूम. పైసలు మా పైసలు కాదు, ఓనర్ పైసలు. నా పైసలు కావన్నా. ఇవి డీజిల్ కొట్టేయాలి. ఇవి పైసలు డీజిల్ కొట్టేయాలి. అన్ని పైసలా? ఏమున్నాయి? డీజిల్ కొట్టేయాలి. అట్లనే తీసుకుంటావు. మా ఓనర్ తీసుకొస్తా. నేను రామచంద్రతో మాట్లాడతా నువ్వు రాని ఇక్కడ. మేము కూడా పెడుతున్నాం వినాయకుని. తెలుసానా? మీరు ఇవ్వండి, ఇస్తా ఇంటికానికి ఇస్తారా అండి? మీరు కలిసి రైట్ మరి ఇస్తారా? ఫస్ట్ అయితే మీరు ఇవ్వండి. లేకపోతే అంగడి ఇవ్వండి. సైకిల్ కింద ముట్టిలేదు గారా బండి నువ్వు పదండి మీరు పదరు. లెగ్ జావు మందమ్మ తీసుకోపో. సైకిల్ తీసుకోడు గూటం గోపాలు చూస్తున్నా పడు. సైకిల్ అది తీసుకోపారా? సైడ్ తీసుకోపారు. కొడుకులారా పైసలు గీసలు అంటే సంపుతాం అనుకున్నచ్చు కానీ సైకిల్ అని వస్తాయి అంటే పైసలు ఇచ్చి సైకిల్ తీసుకొని పోండి. రాములు ఎల్లాయా యాడుండవురా? ఈడేం చేస్తున్నావురా? గూటం గోపాల్ బాబాయ్ చందా అడుగుదాం అంటే వచ్చినాక వినాయక రానా? గూటం గోపాల్ బాబాయ్ గూటం నూకు తన్నాడంట ఇడికి వచ్చినావు. మక్క చేనులో మా ఏడువాడ పందులు బీక తింటుంటే నువ్వు చేను కాడు ఉన్నావుగా అక్క, నువ్వు చూసుకుంటావు అన్ని నీటికి వచ్చిందే. ఏదో పీక్ మళ్ళీ నీకు వచ్చినావు. మండుతున్నట్టుంది. ఏం చేస్తున్నారా మందం? ఏం చేస్తున్నావు గోపాల్? వినాయక చందా చేస్తున్నాము. వినాయక చందా
వినాయకుని చంద అవును. పసివిరగాడ ఉంటివి చంద బుక్కులు పట్టుకొని రోడ్డు మీద కట్టెలు పెట్టి రాళ్ళు పెట్టి మొద్దులు పెట్టి వినాయకుల చందలు చేస్తున్నా నీ సిగ్గు లేకుండా ఏయ్ నేను లడ్డు కొనుక్కున్నా నలుగురు కాదు ప్రపంచం చూడంగా లడ్డు కొనుక్కున్నా లడ్డు పైసలు ఇస్తా ఇంకా 20 వారం దినాలు ఉండదు వినాయకుని చంద ఎలా వాళ్ళ సంగతి పక్కన పెట్టు వాళ్ళ సంగతి తర్వాత చేస్తా చెందిస్తానా పండవేడు తొక్కుతానా నీకుండదు ఆ తెలివి నన్ను మహారాజు మక్కసేనులకు తోలిండు నేను వంగవాడి ఈరు చేసుకుంటా నేను పోతున్నా గెసవంత గాడి ఈ పొలగాడి నేను మహారాజుగా పిత్తుకొని దొడికొస్తున్నది అక్క అంటాను కానుగోదాలకి వెళ్ళి ఓడుకాళ్ళకి వెళ్ళి వాడి చూరారం ఆగలకి వెళ్ళి వాడి ఈడు దాకా పడ్డాడే ఈ దొంగనొట్ట మా అన్ను అయ్యా సిగ్గులేదురా నీకు హలో కొమరమ్మ ఎందుకు ఒక మాట చెప్తా నీకు చంద చేయాలనుకుంటే నీ పెళ్ళాన్ని నీ కొడుకును నీ బామ్మర్ది నీ తమ్ముని తోలుకొచ్చి రోడ్డు మీద అడబెట్టు నా జీతాన్ని తోలుకొని వచ్చి చందలు చేస్తావా చందలు అంటే ఏంటి ఇంత దౌర్జన్యం ఎందుకు ఏంటి స్పీడ్ గా మెల్ల మాట్లాడానికి రాదా నీకు తెలుస్తుంది బర్రెల కొమల బర్రె తిప్పినట్టు అవును కొమరబారి ఓడేస్తున్నా కాదయ్యా మీరు రోడ్డు మీద ఇట్లా కట్టెలు పెట్టి కంప పెట్టిండ్రు రాళ్ళు పెట్టిండ్రు అవేంటి తాడు పట్టుకొని నిలబడతారు మీకు సిగ్గుచారం లేదు ఒకడు ఆసుపత్రులు పోయేటోడు ఉంటాడు వాడు ఆపత్తి మీద పోయేటోడు ఉంటాడు పెళ్లి పోయేటోడు ఉంటాడు ఓనికేదో ఉంటుంది ఇంకేదో 1,90 టెన్షన్లు ఉంటాయి 1,90 తిప్పాళ్ళు ఉంటాయి भी सड़क पे से जा रही पैसे देके बात कर विनायक का चंदा है ఎంత కొట్టినా దాకది అగా గోపాల్ రాములు నీకేమైనా సిగ్గుచారం ఆగే నీవే ఒక ఏమన్నా యాక్సిడెంట్ ఏమైనా రోడ్డు మీద టక్కరా నువ్వే పోతున్నావు ఏ చందు అంటాను నీకు ఆప్తే నీకేం అనిపించదా కొడుకులా అందరికి చెప్తున్నా ఇట్లా రోడ్ల మీద చంద వసూలు చేసే ప్రతి ఒక్కరు చెప్తున్నా అమ్మా రోడ్ల మీద ఇట్లా అక్రమంగా దౌర్జన్యంగా చంద వసూలు చేసే పెద్ద కేసులు అవుతాయి పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టుండ్రి ఎవరైనా మీ బైకులు ఆపి మీ కారు రాపి చంద కావాలి కంపల్సరీ అంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టుర్రి బాడకవుల మీద ఏమింది ఆపద చూడరు సాపద చూడరు మంచి చూడరు చెడ చూడరు ఆగుర్రిరా ఆగుండ్రి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు నువ్వు అయ్యా వాడక నాడు ఎలా ఎక్కరా నువ్వు నాగుతున్నా మరి సిగ్గు లేదురా చీమినేత్తురు పోయలేరా దేవుడు చీమినేత్తురు పోయారా పాల కుర్తికెళ్ళి పిక్కు రుక్కొచ్చినావు ఈ నోట్ల జీడి పోయ్యా నడుపోయాం అమ్మా ఓ బిడ్డ నిజంగా చెప్తున్నా నేను ఒకటిసారి కాదు 2 సార్లు కాదు 4 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం చెప్తున్నా రోడ్ల మీద రాళ్ళు పెట్టి కంప పెట్టి కట్టెలు పెట్టి తాళ్ళు పట్టి తాళ్ళు ఇట్లా అడ్డం పట్టుకొని ఉంటే అతడు బైక్ వాడు ఏమనుకుంటాడు తాడు ఆడ తీస్తాడు కదా అని అదే స్పీడ్లో పోతాడు తాడు తలిగి ఆడవాడి కంపరవాడి ఎంతోమంది ప్రాణాలు ఓడగొట్టుకున్నారు ఎంతోమంది చచ్చిపోతున్నారు మీకు దేవుని పెట్టబుద్ధి అయితే పెట్టుండ్రి లేకపోతే వదిలేయండి దేవుడు ఏం చెప్పలే ఆంతాన ఈంతాన బలవంతంగా తిట్టి కొట్టి పైసలు వసూలు చేసి నన్ను పెట్టి నన్ను పూజ చేయండి అని ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చే ఇష్టం ఉంటే ఇస్తారు భక్తితోటి కొందరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చిస్తారు మనసులోనే దేవుడా భగవంతా సలహా అని కోరుకుంటారు అంతనే తప్ప బలవంతంగా చంద దందలెక్క చేస్తే దౌడలు వలుగుతాయి చెప్తున్నా ఏం చెప్తున్నా పైలాంగ్ ఉండుర్రి మంచిగా ఉండుర్రి నాగుర్రి మురుగుండ్రి ఈ సొంటోళ్ళను లాగులు ఉచ్చబడ్డదాకా కొట్టుండ్రి అట్లా చెయ్యకుండ్రి అది తప్పు బిడ్డ పోయి అడుగుండ్రి నాయన మేము ఇట్లా వినాయకుని పెట్టాలనుకుంటున్నాం ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాం ఆయన కలిగింది ఇచ్చినప్పుడు తీసుకోర్రి లేకుంటే పైసలు మీ తాను లేకుంటే ఎవడు ఇవ్వకపోతే మీ శాత కాకపోతే దేవుని పెట్టకూర్రి ఎవరు పెట్టిన తాను పోయి గుళ్ళకి పోయి పూజ చేసుకోర్రి ఎందుకన్నా చేస్తారు బిడ్డ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏం చెప్తున్నా నడువు
మక్క చెరుకు మంది కొడుక అడవి పంది ఒరినట్టు ఒరుతున్నావు రాదుగా పంది గాదర పెట్టినాడు పెడతావు ఈయన ఆయన పంది దాకా మొకందుడు మొకాన మనవయ్యనా బామ్మా కొమరక్క టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చెప్తున్నా మా కొమరక్క టీవీలో సురేష్ గారు తెలుసు కదా బిడ్డ మీ అందరికీ సురేష్ కూడా ఒక మంచి అది ఏం ఛానల్ అది స్టార్ మనీ యూట్యూబ్ ఛానల్లో మంచి వంటలు చేస్తున్నాడు చేపలు వంతున్నాడు చికెన్ వంతున్నాడు బోటి వంతున్నాడు అమ్మ తీరొక్క వంటలు వాళ్ళ అమ్మతోటి ఆడు మీకు అందరికీ మంచి రుచులతోటి అందించాలని మంచి ఛానల్ పెట్టిండు కొమరక్క టీవీలో వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా బిడ్డ తప్పకుండా స్టార్ మనీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన కూడా సపోర్ట్ చేయండి మా గూటం గోపాల్ అన్న కూడా ఒకటి ఛానల్ పెట్టిండు గూటం గోపాల్ టీవీ మా గూటం గోపాల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వాళ్ళు మంచి కంటెంట్ తోటి ముందరికి వస్తున్నాడు ఏం చెప్తున్నా పైలాంగ్ ఉండండి నాగుండి మురువండి